ఏంట్రా చెప్పులు షాప్ పెడితే చిల్లర తప్ప ఇంకేమొత్తాయి? నువ్వేంట్రా కొబ్బరికాయలు కొట్టి పెడితే అవుతుంది పీచు, ఖర్చులు పోగా మిగిలింది ఇదే. అడుక్కునేవాడు బొచ్చులు వేసినట్టు చిల్లరేసారేంట్రా? ఆఖరికి మిగిలింది ఇదే. గురువా కత్తి ఎక్కడుంది? దేనికి? ఏసేయడానికి. కోడిన మేకన కాదు, కొత్తగా వచ్చిన ఆ పిల్లది. ఎందుకు? ఎందుకేంటి? అది బావకు దగ్గరైపోయి మన అక్కను దూరం చేస్తుంది. నిజమా? నీ చెయ్యి తీసి నా చేతిలో ఎట్టు. సేకండి ఎవరా పొద్దున్నే కమ్మటి కబురు చెప్పావు. అదేంటి? రే మన కడుపు నిండా కమ్మటి బిర్యానీ తిని ఎన్ని రోజులైందిరా? దగ్గర దగ్గర ఓ 4 రోజులు అయి ఉంటది. పేకల దాకా మందు కొట్టి అది అంతే. రోజు 3 పూట్ల కడుపు నిండా బిర్యానీ పేకల దాకా మందు కొట్టి హ్యాపీగా బతికే మనకి పాత చెప్పుల కొట్టు కొబ్బరి చెప్పల కొట్టు ఎట్టుకుని అప్పులు చేసుకుని పప్పులు తినే బతికి ఎందుకు వచ్చిందిరా? మీ అక్క ఎదవని ప్రేమించబట్టేగా. కరెక్టే. ఇప్పుడు ఆడ దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అనుకో, మీ అక్క మళ్ళీ మన రూటుకు వచ్చేది. అన్నట్టు రే, వాళ్ళిద్దరిని కలపడానికి మన వంతు హెల్ప్ కూడా మనం చెయ్యాలి రో. ఇప్పుడు చెప్పు, దాన్ని వేసేయడానికి కత్తి కావాలా? వద్దు గురువా, మీ కాళ్ళ దగ్గర ఇంత చోటు కావాలి. అడక్కు పడిపో, ఆశీర్వదించేస్తాను. పల్లెటూరు నుంచి వచ్చాం కదా, తేరగా డబ్బులు లేపేద్దాం అనుకున్నావా? విలేజ్ నుంచి వచ్చాం కదా, వీపీలు చేద్దాం అనుకున్నావా? పోనీలే బావా. ఏంటి పోనిచ్చేది? నీ కొడుకు లాంటి యదవని అల్లుడిగా చేసుకున్నందుకు ప్రతి యదవని నన్ను యదవని చేస్తాను చూస్తూ ఊరుకోమంటావా? చెప్పండి సార్. ఏంట్రా నీకు చెప్పేది? నాగపండి శర్మ గారి పంచం. బావా, ఇంగ్లీష్లో తిట్టాడు యదవా. ఎందుకని మా వాడిని కొడుతున్నారు? ఈయన పిలిచి ఒరే తమ్ముడు కోడి మాసం ఉందా అని అడిగాను. ఏరా అడిగానా? తెలుగులో ఏడవరా? అవును అవును. అప్పుడు నువ్వేమన్నావు? చికెన్ 65 ఉంది అన్నాను. అప్పుడు నేనేమడిగాను? చికెన్ 65 అంటే ఏంటి అన్నారు. అప్పుడు నువ్వేమన్నావు? చికెన్ అంటే కోడి, ఆ. 65 అంటే 65 అన్నాను. కాదా? మరి 65 ముక్కలకి 11 ముక్కలే తెచ్చావేంట్రా? ఎవరా మీదే? మందే జబ్బల పాలెం. జబ్బల పాలివా? అందరూ ఏంట్రా? ఓకే. ఆహా. రవికర్మ గీయవలసిన ఫిగర్ దొరికింది. ఓకే, నో ప్రాబ్లం. ఓ, మొత్తం ఎంతమంది ఉన్నారు? ఒక్కనే. అయితే నైట్కి 5,000, బెడ్ ఛార్జ్ 1000, టాక్సీకి 1000, మొత్తం కలిపి 7,000. ఏంటి టాక్స్ కూడా కలుపుతావా? ఇంకా నయం, హెల్మెట్ ఛార్జ్ చేయలేదు, సంతోషించు. సరే సరే, కోడి ఏంటి? ఆకాశం చల్లగా ఉందని నువ్వను, పద చలి కాచుకుందామని నేనంటాను. ఓకే? అబ్బడి అబ్బా, ఆకాశం చాలా చల్లగా ఉంది. పద వెళ్ళి చలి కాచుకుందాం. అలాగే. నేను కూడా చలి కాసుకోవడానికి రావచ్చా? రా, మంటల్లోకి తోసి చంపుతా. అమ్మో, వద్దా? వాడికి వద్దంట. మనం ఉండి డోర్ తీస్తా. ఎక్కువ. ఏంటి ఇంతమంది ఉన్నారు? వాళ్ళకి చలి పుడుతుందంట. కూర్చో. రేయ్, నాకు తెలుసు మీరేదో చేస్తారని. మనకు అట్లాంటి ఉద్దేశాలు లేవు, కానీ నువ్వు కాస్త మూసుకో. నాకు తెలుసు మీరు నన్ను రేప్ చేస్తారని. అయ్యో బాబోయ్, ఇది ఏదో ఒకటి చేసేదాకా వదిలేటట్టు లేదు. చూస్తారేంట్రా, దాని నోటికి ప్లాస్టర్ వేయండి. అన్నా, చెప్పరా తమ్ముడు? ఆ షేక్ గారికి అప్పచెప్పాల్సిన ఫిగర్ దొరికింది. నువ్వు షేక్ దగ్గరకు వచ్చాయి, మేము దీన్ని డైరెక్ట్ గా అక్కడికి తీసుకొచ్చేస్తాం. శభాష్, ఇప్పుడు నా తమ్ముడు అనిపించుకున్నావురా. నేను వెంటనే షేక్ దగ్గరకు వస్తున్నాను, నువ్వు అక్కడికి వచ్చేయి. ఓకే అన్నయ్య, అలాగే. దేఖో షేక్ జీ, ఆ పిల్లని పట్టుకోవడానికి మేము పడ్డ కుక్కపాట్లు అర్థం చేసుకొని మాకిచ్చే డబ్బు మస్కట్ గోల్డ్ బిస్కెట్ రూపంలో ఇస్తే చాలా బాగా ఉంటుంది. वल्लाह हम देंगे, लेकिन ये तो हमको बताओ, लड़की लड़की कब आएगी? అమ్మాయి ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. అమ్మాయి వస్తుంది వస్తుంది, కంగారు ఎందుకు? వస్తుంది. వస్తుంది కాదన్నయ్య, వచ్చేసింది. అదిగో వచ్చింది. ఇదిగో ఫిగరు. హాయ్ షేకు. షేక్ దగ్గరికి అని చెప్తే నేనే వచ్చేదానిగా. అనవసరంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. You bloody बेवकूफ! You got a lapaki? హే, అమ్మాయిని తెమ్మంటే క్యాండిడేట్ ని తెస్తావా?
నువ్వు క్యాండిడేట్ వా మరి కాక హిందీ పండిట్ అనుకున్నావా? పిచ్చి మొహం ఆ ముక్క అప్పుడే చెప్పొచ్చుగా. నాకు తెలిసిన బోల్డ్ లాజీలు ఉన్నాయి, అక్కడే బిజినెస్ పెట్టేసే వాళ్ళం. अबे चुप गंदे रे अरे वो जग्गू वो लड़की को नहीं लाया तो मैं ये पूरा कर्म तेरा मुंह में डाल दूंगा क्या रे वल्ला तुमने ये आइटम को लेकर आया क्या हमको छिछोरा समझता नहीं। कुत्ते का औलाद वो लड़की को नहीं लाया तो फोड़ दूंगा जाओ जाके वो लड़की को लेकर आओ जाओ अभी लेके जाओ चलो, जबराली, बताओ, जाओ बताओ। जाओ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. రే ఈడిప్పుడు కేక్ కట్ చేసి ఈ పిల్ల నోట్లో పెడతాడా లేక మన పిల్ల నోట్లో పెడతాడా? ఓహో నీ నోట్లో పెడతాడా? Happy birthday to you. Happy birthday. Thank you. Happy birthday. రే ఎంతసేపు వస్తావురా? ఇది ఏమన్నా కూల్ డ్రింక్ అనుకున్నావా లేకపోతే శ్రీరామనవ పందిట్లో కలిపే పానకం అనుకున్నావా? బెల్లం కరిగేదాకా కలపడా? గారు ఆడంటేనే పడదంటారు అలాంటిది ఆడు పుట్టినరోజు ఏంటి భుజాల మీద వేసుకుని మరీ హడావుడి చేస్తున్నారా? అక్కడే ఉంది అల్లం మురబ్బా. ఏంటది వయక్కరా వయాగ్రా టింగ్ పుడింగ్. ఇవి రెండు, ఒకటి పద్మకి ఇంకొకటి పండుకి ఇచ్చామనుకో, అవి తాగి వాళ్ళిద్దరూ కింద మీద పడతారు. అది చూసి నా కూతురు వాళ్ళిద్దరిని మెడపట్టి బయటికి గెంటుద్ది, వాళ్ళిద్దరూ వెళ్ళి రోడ్డు మీద పడతారు. మన లైన్ క్లియర్ అయిపోద్ది. ఆహా మీ ప్లాన్ అదిరింది గురుగారు. అదే మరి అల్లం మురబ్బా. అమ్మ గంగులు ఒకటి అమ్మా. నీకు నేను సర్వెంట్లా కనపడుతున్నానరా? అందుకే పిలిచింది. మూసుకో, నీకు ఎక్కడ కాదు అక్కడ. సరే అక్కడికి వెళ్తే ఆగుతాం. ఈడు ఇప్పుడు ఈడు నానా ఏం నాన్న నువ్వు తీసుకొచ్చావు? ఆ బోస్గాడికి ఇచ్చి పంపించచ్చుగా. మన పండు గారి బర్త్డే కదమ్మా, అన్ని నా చేతుల మీదుగానే జరగాలి. తీసుకో అమ్మా తీసుకో థ్యాంక్ యూ. తీసుకో. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అన్నా. చెప్పనా? ఇదేంటిది తాకుండా వదిలేసి వెళ్ళిపోతున్నాడేంటి? ఇదేంటమ్మా అతనిందులు నువ్వు తాగేస్తున్నావేంటి? ఎప్పటికైనా ఆయన ఎంగిల్ తాగాల్సింది నేనే కదా నాన్న. అలాగేనా? ఓకే అన్న. అమ్మో, ఒకటి ఉరుము ఇంకొకటి మెరుపు, రెండు కలిస్తే ఇంకేముంది? పండు పని తోపాని. ఎవడ్రా నా సాల్ట్ తింటూ నా సోదరుణ్ణి అరెస్ట్ చేస్తుంది? కౌన్ హై వో? అరెస్ట్ చేస్తే పర్వాలేదన్నయ్య, మక్కలని కొట్టి బొక్కలో తోసారు. ఐస్ కూడా పెట్టారన్నయ్య. ఐస్ పెట్టారా? పోన్లే, ఆ విధంగానైనా నా తమ్ముడు అభిమానం చూపెట్టారు. చాలా మంచి పని చేశారా మీరు. నా అన్నరే ఆ, పెట్టింది స్ట్రాబెర్రీ వెనిలా కాదు. మరి అబ్బా! అదేమిటయ్యా అంత పెద్ద తప్ప నా తమ్ముడే చేశాడు. అన్నా, ఆ, రవికర్మ గీసిన బొమ్మను చూసి మన ఫిగర్ అనుకుని కిడ్నాప్ చేశానన్నా. అవునయ్యా, ఆ పని చేయమన్నది నేనే. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి. జగ్గుబాయ్ మెల్లగా. అన్నా, అనవసరంగా కమిట్ అవుతున్నావు. నువ్వు నోర్మై. కిడ్నాప్ చేయమన్నది నేనే. ఏం పీక్కుంటారో పీక్కోండి. అన్నా అది కాదన్నా. ఏయ్, నువ్వుండ్రా. రేయ్ వీడే కిడ్నాప్ చేయమన్నట్ట, వీడిని లోపలేసి ఎరగదీయండి రా. కమిషనర్, ఏయ్, తీసుకురండి, తీసుకురండి. రా, అన్నా, రా. రెడీ? ఊడదీయండి. అదే కొట్టండి. కుమ్మేయండి. అదే. చాలే వదిలేయండి. కమిషనర్, ధర్మం 4 పాదాల మీద నడుస్తుందంటారే, చట్టం అందరికీ సమానం అంటారే, మరి ఏంటి అన్యాయం? ఏమిటి అన్యాయం? నాకు ఐస్ పెట్టారు, మా అన్నయ్యకి పెట్టలేదు. భలే గుర్తు చేశాడు రా. అది. ఏయ్ వాడికి కూడా ఐస్ పెట్టండి రా.
వాళ్ళకి ఎవరన్నా బెయిల్ ఇస్తే బెయిల్ తీసుకుని వదిలేయండి. అన్నయ్య సమ్మగా ఉందా? నీ అబ్బా ఎవరిని కిడ్నాప్ చేసావురా? థర్డ్ డిగ్రీ చూపెడుతున్నారు. కమిషనర్ గారు కూతురునన్నయ్య. ఆ, అరే పిచ్చ నాకో ఆ ముక్క ముందే చెప్పాడవచ్చు కదరా. నువ్వు ఎక్కడ చెప్పనిచ్చావు? సర్కార్లో అమితాబ్ బచ్చన్ లా నేనే చేయమన్నాను ఎగేసుకుంటూ వచ్చావుగా, అందుకే వెనక్కి తిప్పి పంచే. అదిగో పండన్న వచ్చాడు. పండన్నా కాస్త ముందు రావచ్చుగా, ఐస్ కరిగాక వచ్చు. రై